సాయిబాబా మనిషా దేవుడా? ఆయనది భారతేనా లేక ఆఫ్ఘన్ దేశమా? అసలు బాబా ఎక్కడివాడు, ఎవరివాడు? ఆయనది ఏ కులం, ఏ మతం? ఈ ప్రశ్నలన్నీ ఆయన జీవించి ఉన్న రోజుల నుంచి తలెత్తుతూ ఉన్నవే. వీటికి ఆయన కూడా ఏమీ చెప్పలేదు. సమాధి చెందిన తర్వాత చెప్పడానికి ఆయన లేడు. అయినా ఆరోపణలు, రాద్ధాంతాలు నేటికి సాయిబాబా ఉనికిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. సాయిబాబా హిందువే కాదు, ఆయన ఆఫ్ఘన్ ముస్లిం అని సినీ నటి, బీజేపీ కార్యకర్త మాధవీలత కామెంట్ చేయడంతో బాబా ఉనికిపై మళ్లీ చర్చ మొదలైంది. అసలు బాబా ఎవరు అంటే ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానని, సూఫీ దగ్గర పెరిగానని, గురువుతో సాంగత్యం చేశానని ఆయన చెప్పినట్లుగా చరిత్ర చెబుతోంది. కానీ ఏనాడు కూడా తాను ముస్లింనని, హిందువునని చెప్పలేదు. తన కులమేదో, మతమేదో, ఎక్కడా, ఎప్పుడు, ఎవరికి పుట్టాడో అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. అన్నీ రహస్యమే. అయినా బాబా మాత్రం షిరిడీలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజలకు తలలో నాలుకలా మెలిగాడు. సాయి అంటే ఈశ్వరుడని కొందరు చెబుతారు, అల్లా రూపమే అంటారు మరికొందరు. ఆయన మాత్రం దేవుడు ఒక్కడే అన్నాడు. అదే చివరి వరకు నమ్మాడు, నమ్మాలని బోధించాడు. ఒకప్పుడు గ్రామ గ్రామాన రామాలయం ఉండేది. ఇప్పుడు ప్రతి ఊరిలో సాయిబాబా ఆలయం అత్యద్భుతంగా వెలుస్తోంది. ఒకప్పుడు ఒక బస్సులో మాత్రమే భక్తులు షిరిడీకి వెళ్ళేవారు. ఇప్పుడు రోజుకి 30 బస్సులకు పైగా భక్తజనం వెళ్తున్నారు. ఇక రైళ్లు, విమానాలు, వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. సాయిబాబాను దేవుడని నమ్మేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దేవుడే మనుషుల మధ్య బతికాడనే ఒక బలమైన విశ్వాసంతో షిరిడీకి వెళ్తున్నారు. కోరిన కోర్కెలు తీరుస్తున్నాడంటూ నమ్ముతున్నారు. ఎవరి వాదం ఎలా ఉన్నా, ఎవరేమనుకున్నా బాబా జీవించి ఉండడం, సమాధి చెందడం అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.